జూన్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఒకసారి మనం పరిశీలిస్తే, వాళ్ళ రాశి ఫలం 2025 జూన్‌లో ఎలాంటి టర్న్స్ తీసుకుంటుంది, ఎలాంటి అబ్స్టకిల్స్ వాళ్ళు ఫేస్ చేయాలి, లేకపోతే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా, మంచి విజయాలొస్తాయా, ఇలాంటివన్నీ విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు గ్రహస్థితులు మీ జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, లేకపోతే మీరు ఏ అంశాల మీద కాన్సంట్రేట్ చేయాలి, అన్ని విషయాలు కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆర్థికంగా వీళ్ళు ఎలా ఉంటారని చూస్తే, వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే కొంతవరకు బాగున్నా, కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. అవకాశాలు మీకు ఎక్కువగా అనిపిస్తాయి. ఇక మీరు ఫేస్ చేయాల్సింది ఏంటి అంటే, అనుకోకుండా మీకు ఖర్చులు వచ్చి పడే అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి దానికి జాగ్రత్తగా ఉండండి. ఇంకా పెట్టుబడుల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే తొందరపడి ఎలాంటి డెసిషన్స్ కూడా మీరు తీసుకోవద్దు. అలా తీసుకోకుండా ఉంటేనే మీకు మంచి జరుగుతుంది. ఇంకా లాంగ్ టర్మ్ ఏదైనా ప్రయోజనాలు ఉంటాయి అని మీరు ఊహించుకొని దాని దృష్టిలో అడుగులు వేయాలి. పెట్టుబడులు కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ ఏమైనా ఉపయోగపడుతుందనే పనులు మీరు చేస్తుంటే వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగులు వేయండి. ఇక జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీతం పెరుగుదల కనిపిస్తుంది, లేకపోతే బోనస్లు అనేవి వాళ్ళకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి లాభాలు చాలా బాగానే ఆశాజనకంగా ఉంటాయి, హోప్ ఇస్తాయి, మంచి ఆశతో ఉండొచ్చు లాభాలు వస్తాయి అని. ఎవరైతే పోటీని ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ వ్యాపారస్తులంతా కూడా ఈ కాంపిటీషన్ని ఎదుర్కొని మీరు కొత్త వ్యూహాలు అమలు చేయడం అనేది చాలా ముఖ్యం. మీ చుట్టుపక్కల వాళ్ళని కంపేర్ చేసుకుని మీరు ఏం చేస్తే బాగుంటుందా అని కొంచెం వ్యూహంతో ముందుకు వెళ్తే మీకు బాగుంటుందని చెప్పొచ్చు. ఈ నెల మధ్యలో వచ్చేసరికి కొంచెం మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నెల ఎండింగ్కి వచ్చేసరికి అవన్నీ మీకు ఒక మంచి రిజల్ట్ చూపిస్తాయి. ఇంకా మీరు చేయాల్సింది ఏంటి అంటే, పొదుపు చేయడం మీద మీరు కొంచెం దృష్టి పెడితే ఈ నెల చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి మీరు రాకుండా ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇంకా వృత్తిపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది వ్యాపారం అనే విషయాన్ని కొంచెం చూస్తే, వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల పాజిటివ్గా ఉంటుంది. మీరు ఏదైతే పని చేస్తారో దానికి తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది. ఇక పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు చేసే పనులకి. ఇక మీ కోలీగ్స్ ఎలా ఉంటున్నారు ఏంటి అంటే, వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళ వల్ల మీరు చాలా లాభపడతారు. బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి మీ కొలీగ్స్ వల్ల. ఒకవేళ మీరు కొత్త ప్రాజెక్ట్స్ అనేవి తీసుకుంటే టైం మీకు దగ్గరకు వచ్చిందని చెప్పొచ్చు. వాటిని మీరు చాలా సక్సెస్ఫుల్గా కాన్సన్ట్రేషన్గా పూర్తి చేయగలుగుతారని కూడా చెప్పొచ్చు. ఇక మీరు చేసే పని మీద మీకు కొంచెం ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ కాబట్టి దానివల్ల ప్రెషర్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరు టైం సెన్స్ అనేది కొంచెం పాటించండి. ఒకవేళ వ్యాపారాల విషయాల్లో చూస్తే కనుక చాలా మంచి సమయం ఇది. మీరు మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు, సెటిల్మెంట్స్ అనేవి మంచిగా చేసుకుంటారు బిజినెస్ హోల్డర్స్ ఎవరైనా సరే. లేకపోతే మీరు ఒకవేళ విస్తరణ లైక్ బ్రాంచెస్ వైజ్గా ఓపెన్ చేయాలి అనుకున్న దాని గురించి ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి సమయం. ఇంకా రిస్క్ తీసుకోవడానికి మీరు భయపడుతూ ఉంటారు, కానీ అలా భయపడాల్సిన పని లేదు. కానీ మీరు ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోవాలి. ఇది మీరు చేయాల్సిన పని. ఈ నెల మీకు ఈ విధంగా అనుకూలంగా లేకపోతే ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకున్నాం కదా. మీ ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉంటుంది, మీరు వేరే వాళ్ళతో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారనే విషయం గురించి చూస్తే, కుటుంబ జీవితం అనేది చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో అంతా హ్యాపీ మూడ్లో ఉంటారు. మంచి వాతావరణం మీ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. మీ పార్ట్నర్, జీవిత భాగస్వామి, వాళ్ళ మీకు మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో, లేదా వాళ్ళకి తగ్గట్టు నడుచుకునేంత స్టామినా మీలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. లేదా వాటిని ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు ఇంట్లో పరిస్థితులన్నింటినీ కూడా. ఇంకా మీ పిల్లల విషయంలో కొంచెం మీకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాటిని మీరు కొంచెం కూల్గా సెటిల్ చేసుకుంటే దాన్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకా బంధువులతో రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే, అవి పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్నాయి. మీ బంధువులతో మీరు మంచి రిలేషన్స్ పెంచుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు హ్యాపీ టైం స్పెండ్ చేస్తారు ఈ నెలలో. కొంచెం చిన్న చిన్న గొడవలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. దానికి మీరు ఎలాంటి హోప్ ఇవ్వకపోతే మాత్రం అవి కూడా జరగకుండా మీరు ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇంకా మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అపార్థాలు వస్తాయి. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి వాటిని ఆచితూచి మీరు మాట్లాడి అడుగులు వేయడం మంచిది. ఇక తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది మీకు అంటే, వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అంటే, ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం, హెడేక్, ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, ఆహారం మీరు తీసుకునే ఫుడ్లో జాగ్రత్తగా ఉండండి.
వీలైనంత వరకు బయట ఫుడ్ తీసుకోకుండా ఉండండి. అంతేకాదు మీరు ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే మంచిగా నిద్రపోవడం అనేది మీ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు మెంటల్ ప్రెషర్స్ అనేవి తగ్గడానికి యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇంక ఈ నెల మధ్యలో మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంకా మీరు వివాహ బంధాలు ఎలా ఉంటాయి, లేకపోతే మీ లవ్ రిలేషన్స్ ఎలా ఉంటాయని తెలుసుకుంటే, ఎవరైతే ప్రేమలో ఉంటారో ఈ నెల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంటుందట. మీరు మీ బంధాన్ని మరింతగా పెంచుకోగలుగుతారు. అవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. మీ రిలేషన్ అనేది మీ పార్ట్నర్‌తో చాలా క్వాలిటీ టైం మీరు స్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మీరు మీ ప్రేమని, మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహాల కోసం పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివాహం అయిపోయి పెళ్ళైపోయి ఉంటే మీ పార్ట్నర్‌తో చాలా అన్యోన్యంగా ఉంటారు. మీ రిలేషన్ కొంచెం బావుంటుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఏవి అపార్థాలేవి మీరు చెప్పే మాటల్లో కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది. ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు మీ మాటల్ని. సో, అలాంటివేమి రాకుండా చూసుకోండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూని కొంచెం స్ట్రాంగ్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. విద్యార్థులకి ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది అంటే, ఈ నెలలో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మీరు హైయర్ ఎడ్యుకేషన్స్ తర్వాత చదువులు చదవాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. ఇది కరెక్ట్ టైం అనే చెప్పొచ్చు. ఇక మీరెంతైతే కష్టపడతారో దానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది. మీరు చాలా కాన్సంట్రేషన్‌తో చదివితే మీకు చాలా మంచి మార్కులొస్తాయి. చాలామంది మరి చదివిన మార్కులు రాలేదు అని ఫీల్ అవుతుంటారు. కానీ మీకు అలాంటి సిట్యుయేషన్ లేనే లేదు. మీరెంత కాన్సంట్రేషన్‌గా చదివితే మీకు అంత మంచి మార్క్స్ అనేది వస్తాయి. కెరియర్ పరంగా ఎలా ఉంటుందంటే మీకు కొత్త కొత్త అవకాశాలనేవి కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇంకా మీ స్కిల్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా కోర్సులు చేయాలనుకుంటారు కదా! వాళ్ళకిది కరెక్ట్ టైం. మంచిగా మీరు కోర్సులు చేయండి. దానికి తగ్గ రిజల్ట్స్ మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. వీళ్ళకి ప్రయాణాలు చేయొచ్చా అంటే జూన్ నెలలో మీకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు మీరు చేసే అవకాశం రావచ్చు. లేకపోతే అవి పనికి సంబంధించి అయినా కావచ్చు, లేకపోతే పర్సనల్‌గా వర్క్ రిలేటెడ్ అయినా, పర్సనల్‌గా అయినా మీరైతే ఏదో ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం వల్ల మీకు మంచి లాభం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కానీ మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసే సమయంలో. అంతేకాకుండా మీ డాక్యుమెంట్స్‌ని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం ఇది. ఏదైనా డాక్యుమెంట్స్ కోల్పోయే అవకాశం కొంచెం ఉంది కాబట్టి మీరు దానికి తగ్గట్టు జాగ్రత్తగా ఉండండి. అయితే జూన్ మొదటి వారం మీరు ఆర్థిక విషయాల మీద దృష్టి పెడితే బావుంటుంది. ఇంకా పెట్టుబడి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండో వారంలో వృత్తిపరంగా మంచి సమయం ఉంటుంది. మీకు మంచి టైం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్‌ని మీరు స్టార్ట్ చేయండి. అవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కరెక్ట్ టైం కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి. థర్డ్ వీక్ ఎలా ఉంటుందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయండి. మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోండి ఈ థర్డ్ వీక్‌లో. ఇక ఫోర్త్ వీక్ గురించి చెప్పడానికి ఏముంది అంటే మీ లవ్ రిలేషన్ కానీ, లేకపోతే మీ వేరే వాళ్ళతో బయట వ్యక్తులతో ఉన్న సంబంధాలు కానీ కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తాయి. వాటి వల్ల మీరు ఎక్కడైనా బయట ప్రయాణానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అన్నీ బాగున్నప్పటికీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా మంగళవారం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకా పేదలకి ఎవరైతే వాళ్ళ ఆహారమో లేకపోతే ఏం తీసుకోలేకపోతారో వాళ్ళకి మీరు ఏదైనా సరే మీకు తోచిన సాయం చేస్తే చాలా మంచిది. కొంచెం సవాల్ అనేది మీ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలను చక్కగా అందిపుచ్చుకునే సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు పట్టుదలతో ఉండండి. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తే మీకు విజయం లభిస్తుంది. ఇంకా అంత పాజిటివ్‌గా ఉంది కాబట్టి కొత్త విషయాలు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మంచి జరుగుతుంది. సో, ఈ విషయాలన్నీ మేము చెప్పడానికి కారణం మీరు రాబోయే రోజుల్లో జాగ్రత్త పడి వాటికి పరిస్థితులకు అనుకూలంగా మీరు ఎలా ఉండాలనే ఉద్దేశం మాత్రమే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.